ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ కూడా సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండా పోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తాడో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక, కలిసి ఉండలేక విడాకులు బాటపడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగ చైతన్య, సమంత, పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, అలాగే చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు గారి కూతురు నిహారిక, ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్, ధనుష్ వంటి వారితో పాటు బాలీవుడ్లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని అయితే గడుపుతున్నారు. తాజాగా ఈ లిస్టులో స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా చేరారు. ఏఆర్ రెహమాన్ భార్య సైరా భాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి ఆమె ఏఆర్ రెహమాన్ నుండి విడిపోతున్నట్లు ధృవీకరిస్తూ ఓ ప్రకటన అయితే విడుదల చేశారు. తమ మధ్య సయోధ్య లేదని, దూరం పెరిగిపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని సైరా భాను తన ప్రకటనలు అయితే చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పటికీ మా ఇద్దరం చాలా ప్రేమించుకుంటాం, అలాగే ఇద్దరము స్నేహితులుగా ఉంటాం, కాకపోతే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని ఆమె అయితే చెప్పడం జరిగింది. ఏఆర్ రెహమాన్కు ఆయన భార్య విడాకులు ఇవ్వడంపై సినీ వర్గాలు ఒక్కసారిగా షాకుకు గురయ్యాయి. అయితే వీరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఏఆర్ రెహమాన్ 1995లో సైరాను వివాహం చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్కి మొత్తం 3 పిల్లలు. రెహమాన్ గారి పెద్ద కూతురు, ఆమె కూడా సంగీత రంగంలోకి అడుగుపెట్టింది. రెహమాన్ గారి రెండవ కూతురు కీబోర్డు వాయిస్తుంది. రెహమాన్ గారి కుమారుడు, ఈ అబ్బాయి కూడా సంగీత రంగంలో చురుగ్గా ఉంటాడు. 29 ఏళ్ల పాటు సాగిన వారి వివాహ బంధం విడాకులతో ముగిసినట్టయింది. నిజానికి రెహమాన్ గారి అసలు పేరు దిలీప్. వీళ్ళు హిందూ కుటుంబానికి చెందినటువంటి రెహమాన్ గారు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇస్లాంనైతే స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత రెహమాన్ గారు పెద్ద సంగీత దర్శకులు అవడం అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి ఇద్దరు విడాకులతో చాలా వరకు అభిమానులకైతే షాక్ అని చెప్పొచ్చు. భారతదేశ కీర్తి కిరీటంలో ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారు, ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి, లేదా ఇలాంటి విషయాలు అంటే ఆయన కుటుంబంలో ఈ విధంగా జరిగిందంటే చాలామంది ఆశ్చర్యపోతారు. అలాగే రెహమాన్ గారి భార్య సైరా భాన్ అయితే తమ ప్రైవసీకి ఎవరూ కూడా ఇబ్బంది పెట్టకూడదని సోషల్ మీడియా ద్వారా అయితే పోస్ట్ చేశారు. తమ 29 సంవత్సరాల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు కూడా ఆమె తరపు లాయర్ వందనా షా అధికారికంగా ప్రకటన చేశారు. ఇకపై తమ దారులు వేరని అన్ని రకాలుగా నిర్ణయించుకున్న తర్వాతే ఈ విడాకులు తీసుకున్నట్లయితే తెలిపినట్లుగా లాయర్ అయితే ప్రకటించాడు. ఈ సందర్భంగా సైరా భాను తన ప్రైవసీకి ఎవరు విఘాతం కలిగించవద్దని, ఇది చాలా కష్టమైన సమయమని, ఎవరు సంప్రదించాలని ప్రయత్నం చేయవద్దని లాయర్ ద్వారా అయితే ఆమె తెలిపారు. వాళ్ళ 3 పిల్లల పేరు ఖతీజా, రహీమా, అమీన్. అయితే 3 దశాబ్దాల పాటు అన్యోన్యంగా కలిసి ఉన్న వీరి జంట సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అభిమానులు సైతం కలవరానికైతే గురవుతున్నారు. అయితే సైరా భాను గారి లాయర్ తెలిపిన సుదీర్ఘమైన ప్రకటనలో విడాకులు పొందిన ఇరువురు కఠినమైన భావోద్వేగాల మధ్య ఒత్తిడికి లోనవుతున్నారని, అందుకే వారు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ వారి మధ్య వచ్చినటువంటి ఉద్రిక్తతలు, అదేవిధంగా కొన్ని ఇబ్బందుల కారణంగా ఏర్పడిన అంతరం అగాధంలా మారి వారి జంట విడిపోవడానికి కారణమైందని పేర్కొన్నారు. ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా తమ జీవితంలో ఏర్పడిన ఈ కష్టమైన అధ్యాయం ముగిసిందని అయితే పేర్కొన్నారు ఆమె. చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఏఆర్ రెహమాన్ ప్రపంచ స్థాయిలో ఆస్కార్ అవార్డును సైతం అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు కావడం విశేషం. ఆయన ప్రతిభా పాటవాలు యావత్ ప్రపంచానికి సుపరిచితం. తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా విదేశీ భాషల్లో సైతం ఏఆర్ రెహమాన్ తన సంగీతాన్ని అయితే అందించారు. ఏఆర్ రెహమాన్ చివరగా ధనుష్ నటించిన రాయన్ చిత్రానికి మ్యూజిక్ అందించారు. అలాగే రెహమాన్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న చిత్రానికి సంగీత దర్శకత్వం అయితే అందిస్తున్నారు. అలాగే మరికొన్ని సినిమాలకు సైతం సంగీతం అందించడానికి ప్రాజెక్టులు అయితే సిద్ధంగా ఉన్నాయి.